ఏమైందమ్మా మీకు? ఏమైంది? టైఫాయిడ్ జ్వరం ఎమ్మెల్యే గారి దగ్గరికి లేదు మీకు నేను మాటిస్తాను కదా, మీకు రావాల్సిన న్యాయ పరిహారం నేను వచ్చిన నాకు ఒక్క 2 రోజులు టైమింగ్ ఉందన్నమాట. నేను మీకు మాటిస్తున్నాను కదా, మీరు మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించండి. నేను ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. మీకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అది నేను ప్రత్యేకంగా నేనే పర్యవేక్షిస్తాను. అందుకని దారిలో వస్తున్నాం చూసాను మీ అందరినీ. అదే కడుతున్న మీద పంపించాను కనుక్కొని ఏంటని చెప్పారు. లోపలికి వచ్చి వెంటనే లెటర్ కూడా రాస్తాను ఇప్పుడే కలెక్టర్ గారికి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు కలెక్టర్ రాసాం కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమన్నా 60 మందికి ఇప్పుడు వచ్చినవాడు కాకుండా ఇంకొక 110 మంది ఉన్నాం. చేసి పెడతాను మళ్ళీ. ఏమైందమ్మా మీకు? ఏమైంది? టైఫాయిడ్ జ్వరం ఎమ్మెల్యే గారి దగ్గరికి లేదు మీకు నేను మాటిస్తాను కదా, మీకు రావాల్సిన న్యాయ పరిహారం నేను వచ్చిన నాకు ఒక్క 2 రోజులు టైమింగ్ ఉందన్నమాట. నేను మీకు మాటిస్తున్నాను కదా, మీరు మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించండి. నేను ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. మీకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అది నేను ప్రత్యేకంగా నేనే పర్యవేక్షిస్తాను. అందుకని దారిలో వస్తున్నాం చూసాను మీ అందరినీ. అదే కడుతున్న మీద పంపించాను కనుక్కొని ఏంటని చెప్పారు. లోపలికి వచ్చి వెంటనే లెటర్ కూడా రాస్తాను ఇప్పుడే కలెక్టర్ గారికి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు కలెక్టర్ రాసాం కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమన్నా 60 మందికి ఇప్పుడు వచ్చినవాడు కాకుండా ఇంకొక 110 మంది ఉన్నాం. చేసి పెడతాను మళ్ళీ. ఏమైందమ్మా మీకు? ఏమైంది? టైఫాయిడ్ జ్వరం ఎమ్మెల్యే గారి దగ్గరికి లేదు మీకు నేను మాటిస్తాను కదా, మీకు రావాల్సిన న్యాయ పరిహారం నేను వచ్చిన నాకు ఒక్క 2 రోజులు టైమింగ్ ఉందన్నమాట. నేను మీకు మాటిస్తున్నాను కదా, మీరు మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించండి. నేను ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. మీకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అది నేను ప్రత్యేకంగా నేనే పర్యవేక్షిస్తాను. అందుకని దారిలో వస్తున్నాం చూసాను మీ అందరినీ. అదే కడుతున్న మీద పంపించాను కనుక్కొని ఏంటని చెప్పారు. లోపలికి వచ్చి వెంటనే లెటర్ కూడా రాస్తాను ఇప్పుడే కలెక్టర్ గారికి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు కలెక్టర్ రాసాం కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమన్నా 60 మందికి ఇప్పుడు వచ్చినవాడు కాకుండా ఇంకొక 110 మంది ఉన్నాం. చేసి పెడతాను మళ్ళీ. ఏమైందమ్మా మీకు? ఏమైంది? టైఫాయిడ్ జ్వరం ఎమ్మెల్యే గారి దగ్గరికి లేదు మీకు నేను మాటిస్తాను కదా, మీకు రావాల్సిన న్యాయ పరిహారం నేను వచ్చిన నాకు ఒక్క 2 రోజులు టైమింగ్ ఉందన్నమాట. నేను మీకు మాటిస్తున్నాను కదా, మీరు మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించండి. నేను ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. మీకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అది నేను ప్రత్యేకంగా నేనే పర్యవేక్షిస్తాను. అందుకని దారిలో వస్తున్నాం చూసాను మీ అందరినీ. అదే కడుతున్న మీద పంపించాను కనుక్కొని ఏంటని చెప్పారు. లోపలికి వచ్చి వెంటనే లెటర్ కూడా రాస్తాను ఇప్పుడే కలెక్టర్ గారికి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు కలెక్టర్ రాసాం కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమన్నా 60 మందికి ఇప్పుడు వచ్చినవాడు కాకుండా ఇంకొక 110 మంది ఉన్నాం. చేసి పెడతాను మళ్ళీ. ఏమైందమ్మా మీకు? ఏమైంది? టైఫాయిడ్ జ్వరం ఎమ్మెల్యే గారి దగ్గరికి లేదు మీకు నేను మాటిస్తాను కదా, మీకు రావాల్సిన న్యాయ పరిహారం నేను వచ్చిన నాకు ఒక్క 2 రోజులు టైమింగ్ ఉందన్నమాట. నేను మీకు
మాట ఇస్తున్నాను కదా, మీరు మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించండి. నేను ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. మీకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అది నేను ప్రత్యేకంగా నేనే పర్యవేక్షిస్తాను. అందుకని దారిలో వస్తున్నాం చూసాను మీ అందరినీ. అదే కనుక్కుని నేనే పంపించాను కనుక్కొని ఏంటని చెప్పారు. లోపలికి వచ్చి వెంటనే లెటర్ కూడా రాస్తాను ఇప్పుడే కలెక్టర్ గారికి. కాకపోతే ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు కలెక్టర్ గారు రాసాం కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమన్నారంటే 60 మంది ఇప్పుడు వచ్చినవాడు కాకుండా ఇంకొక 110 మంది ఉన్నారు. ఇచ్చేసి పెడతాను మళ్ళీ.